రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన విశ్వాస ఆధ్యాత్మిక మానవత్వపు విలువలను పెంపొందింప చేయగలిగిన, బలపరచగలిగిన, ఆలోచింప చేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుచున్నటువంటి ఈ వాక్య పరిచర్య ఇంకా అనేకులకు అందించబడాలని ఆశతో ఆసక్తితో మీకు మనవి చేయించు ఉన్నాను. అనేకులకు షేర్ చేయవలసిందిగా, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా వాక్యమును పంచుకొనుటకు ప్రోత్సహించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యమును పలుకగా, వారు పట్టణపు బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఈ మాటను బట్టి ఈరోజు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ఈ మాటలను మనము గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిది, అధికారము అనేది ఎందుకు మానవునికి అనగా ఇవ్వబడింది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఈరోజు అధికారము అనేది అది ఏ స్థాయిలో కావచ్చు, కుటుంబ స్థాయి మొదలుకొని రాజకీయ స్థాయి వరకు కావచ్చు. అధికారము అనేది మనుషులకు కానీ, అధికారిగా ఉన్నటువంటి ఆ అధికారం కలిగినటువంటి ప్రతి దానికి కానీ ఎందుకు ఇవ్వబడినది. రెండవది, అధికారము అనేది ఏ విధంగా దుర్వినియోగము, నిర్లక్ష్యము చేయబడుచున్నది అనేది ఈ పనికి మాలినటువంటి సాక్ష్యములు మనుషుల ద్వారా అనేది మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నది. దానికి ప్రతిఫలము ఏమి అనుభవిస్తామో అనేది కూడా మనకిక్కడ గ్రహింప చేయగలుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ప్రస్తుత ప్రపంచ జీవితంలో మనుగడలో మనం గమనించినప్పుడు అధికారము అనేది మానవ జీవితానికి, సృష్టి మనుగడకే అత్యంత ప్రమాదకరమైనదిగా మారిపోయినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఈరోజు నేటి పరిస్థితులను, నాటి పరిస్థితులను మనం చూసినప్పుడు అధికారము అనేది కక్ష సాధింపుల కొరకు, అహంకారము, గర్వము, నీతి న్యాయములు కోల్పోయేటటువంటి స్థితికి దిగజార్చుచున్నటువంటి పరిస్థితిలోనికి లోను చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాం. అనగా తద్వారా లోకంలో జరుగుతున్నటువంటి మానవ జీవితానికి ప్రమాదకరమైనటువంటి ఘటికలు మనము అధికారము ఆ స్థాయిని కోల్పోవడం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా ఏమి జరుగుతుందయ్యా అంటే దోచుకోవడం జరుగుతుంది. అధికారం ఉన్నది కదా అని బాధ్యత రహితంగా ప్రవర్తించడం నేర్చుకుంటూ ఉంటున్నారు. అవినీతి అన్యాయాలకు పాల్పడుచూ ఉంటున్నారు. అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటున్నారు. మానవ జీవితానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా తమ అధికారాన్ని, నియంతృత్వాన్ని మానవుడు కొనసాగిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే తన అధికారముకు, నియమించబడినటువంటి స్థానముకు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగా, ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. నేటి అధికార దుర్వినియోగం అనేటటువంటి ఈ పదాన్ని చూస్తూ గమనిస్తూ ఉంటున్నప్పుడు నేడు కూడా మనం గమనించినప్పుడు వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారు, వివిధ కార్యనిర్వాహక వర్గాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు, వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి వారు ఒక్కసారి వారి యొక్క స్థితిలో అధికార దుర్వినియోగానికి పాల్పడితే
వారి స్థితి, వారి విలువ, వారి మనుగడ, వారు చేయుచున్నటువంటి కార్యముల ద్వారా సమాజానికి ఎంత పెను ప్రమాదము పొంచి ఉన్నదో ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఈ రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం మనం జ్ఞాపకం చేసినప్పుడు, లేదా 21వ అధ్యాయం అంతా కూడా జ్ఞాపకం చేసినప్పుడు మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విధానం ఏంటంటే, రాజ్యాధికారమునకు వచ్చినటువంటి అధికారమును బట్టి బాధ్యతగా, నీతిగా, మానవ విలువలను, మానవత్వాన్ని, మానవుని యొక్క జీవితాలను కాపాడుతూ సంరక్షించాల్సిన, పోషించాల్సినటువంటి రాజే అధికార దుర్వినియోగానికి పాల్పడుచున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా ప్రజలకు సంరక్షకునిగా, ప్రజలకు బాధ్యత కలిగినటువంటి నాయకత్వాన్ని అందించాల్సినటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి కుటుంబము బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యాలకు, అధికార దుర్వినియోగానికి, కుట్రలు కుతంత్రాలు పనుచు వారు చేయుచున్నటువంటి అన్యాయానికి అబద్ధ సాక్షులుగా నియమించబడుతున్నటువంటి వ్యక్తులు సైతము దౌర్జన్యాలు చేయుచు నీతి లేని వ్యక్తులుగా జీవిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నీతి న్యాయములు కలిగినటువంటి, యథార్థమైనటువంటి, నిర్దోషత్వము కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను నాశనము చేయించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే నాబోతు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ తన పిత్రార్జితమును అనగా తన భూమిని తాను అనుభవిస్తూ పంట పొలాల ద్వారా, పంటలు వేయడం ద్వారా, రాబడి ద్వారా తన జీవితాన్ని తాను కొనసాగిస్తూ ఉంటున్నప్పటికీ అధికారంలోనికి వచ్చినటువంటి అహాబు రాజు అతని యొక్క భూమిపైన దృష్టి పెట్టి అన్యాయంగా అతనిని లాక్కోవడానికి ఈ కుట్రలు పన్ని అబద్ధ సాక్ష్యాలను నియమించి తన అధికారాన్ని ఉపయోగించి అతన్ని నాశనం చేసి చంపివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు కూడా మనం చూసినప్పుడు అధికారము అనేది ఏ విధంగా దుర్వినియోగం చేయబడుతుంది అని ఆలోచన చేసినప్పుడు ఒక సామెత మనకు గుర్తుకొస్తుంది. అదేమిటంటే చేను కంచెను మేసెను అని. చేను కంచెను మేసెను. నిజమే, ఏదైతే కాపలగా ఉంటుంది అని, ఏదైతే సంరక్షిస్తూ ఉంటుంది అని, ఏదైతే కాపాడగలదు అని, ఏదైతే బాధ్యతగా ఉండగలదు అని, ఏదైతే మనము కంపౌండ్ వాళ్ళగా కంపవేస్తామో చేనుకు నష్టము జరగకుండా, అదే దాని మీద దాడి చేసినట్లుగా ఈరోజు నాయకత్వాలు అనేది, ఈరోజు అధికారము అనేది శాశ్వతము అనుకోని అనేక మంది దుర్వినియోగానికి పాల్పడుచు శిక్షకు అర్హులుగా తీర్చబడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా, ఈరోజు కూడా చాలామంది తమ అధికారాలను ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుచు తమ అధికారమే, తన నాయకత్వము, తన పలుకుబడిని ఏలుచున్నటువంటి విధానమును బట్టి ఎంతోమంది పేదల యొక్క, ఎంతోమంది బలహీనుల యొక్క, ఎంతోమంది అనాథల యొక్క, ఎంతోమంది పేదల యొక్క రక్తాలను కళ్ళారా చూస్తున్నటువంటి బ్రతుకులను మనం చూస్తూ ఉంటున్నాం. తన అధికారమే శాశ్వతం అనుకొని విర్రవేగుచున్నటువంటి తత్వాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. తద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి శాపం ఏం తెలుసా? ఏ స్థలమందు నీవు ఆ వ్యక్తిని చంపి ఉన్నావో, నాబోతును ఏ స్థలమందు నువ్వు చంపి ఉన్నావో ఆ స్థలమందే నీ యొక్క రక్తమును కుక్కలు నాకుతాయి అని దేవుడు శాపం పెడుతూ ఉంటున్నాడు. మనం చూస్తాం 22వ అధ్యాయము 38వ వచనంలో ప్రవచనము నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సంరక్షించాల్సిన, కాపాడాల్సిన, బాధ్యతాయుతంగా సంస్థలను కానీ, వ్యక్తులను కానీ, వ్యక్తిత్వాలను కానీ, కుటుంబాలను కానీ, మానవత్వాన్ని కానీ కాపాడాల్సినటువంటి అధికారము, నాయకత్వము దుర్వినియోగము చేయబడినప్పుడు ఇదిగో ఇలాంటి శిక్ష నుంచి మనం, దేవుని తీర్పు నుంచి మనం తప్పించుకోలేము అనేది మనకు హెచ్చరించబడుతూ ఉంటుంది. మనుషుల దగ్గర మనం తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర మనం తప్పించుకోలేము. అందుకే మనల్ని మేల్కొల్పడానికి ఈరోజు ఈ వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అధికారము అనేది అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు,
అది దుర్వినియోగం చేయబడకూడదు అని, అది ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి, కాపాడడానికి, సంరక్షించడానికి, మానవత్వాన్ని నిలబెట్టడానికి, నీతి న్యాయములను స్థాపించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బాధ్యత అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము అధికార దుర్వినియోగానికి పాల్పడుచు కుటుంబాలను, సమాజాన్ని, మానవత్వపు విలువలను కోల్పోతూ బ్రతుకుతూ ఉంటున్నామేమో. మనుషులుగా ప్రేమించలేకపోతూ ఉంటున్నామేమో. అధికారమే శాశ్వతము అనుకొని గర్వముతో మేము ఇదిగో మమ్మల్ని మేము పాడు చేసుకుంటూ ఉంటున్నామేమో. గ్రహించడానికి మా ముందుంచినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకవేళ మేము అధికార దుర్వినియోగానికి పాల్పడుచే మమ్మల్ని కనికరించమని, ఆ స్థితిని మార్చుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖంతో, కుటుంబ సమస్యలతో, ఆయాసంతో, అనారోగ్యముల చేత, తీరని రోగముల చేత అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు కనికరించి, క్షమించి, లోపములను సరిదిద్ది బాగు చేయమని, ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని, వారి రాకపోకలందును, పంట పొలాలందు, పాడి పశువులందును కావలసినటువంటి దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.